హాయ్ అందరికీ. మా పెరట్లో కాసిన వంకాయలతోటి వంకాయ పచ్చడి చేయబోతున్నాను చూడండి. ఫస్ట్ వంకాయలకి ఘాట్లు పెట్టుకోండి. అలా అన్ని వంకాయలకి ఘాట్లు పెట్టుకుంటే బాగా కుక్ అయిద్ది. అలాగ ఆవాల నూనె నేను యూజ్ చేస్తున్నాను. అలా అన్ని వంకాయలకి ఆవాల నూనె అప్లై చేయండి. అలా టమాటాలకు పచ్చిమిరకాయలకి అన్నిటికీను అలా ఆవాల నూనె రాసుకుంటే ఏమైందంటే కొంచెం లోపల మాడకుండా తొక్క బాగా వస్తుంది. అలా వెల్లుల్లిపాయలు తోలు తీసిన వెల్లుల్లిపాయలని వంకాయల లోపల ఉంచుకోవాలి. నేనైతే ఫస్ట్ నూనె రాస్తాను, మీరు అలా చేయకండి. ఫస్ట్ వెల్లుల్లిపాయలు పెట్టిన తర్వాత నూనె రాసుకోండి. అలా అన్ని వంకాయల్లోని ఒక 10-15 వెల్లుల్లి రబ్బలను తొక్క తీసేసిన తర్వాత పెట్టుకోండి. ఆ తర్వాత గ్యాస్ వెలిగించండి. దాని మీద వంకాయలని కాల్చుకోవటానికి స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోండి. మా ఇంట్లో అది లేదు కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాను. వంకాయలని చుట్టూ తిప్పుకుంటూ అలాగా కాల్చండి. బాగా అప్పుడు కుక్ అయ్యిద్ది లోపల. కొంచెం సిమ్లో ఉంచుకుంటూ అలా చేసుకోండి. అది నేను ఆయిల్ రాసాను కాబట్టి కొంచెం మంట వస్తుంది. చేతులు గట్ట కాల్చుకోకుండా జాయిగా తిప్పుకుంటాను కాల్చుకోండి. బాగా కాల్చుకుని అది కుక్ అయినట్టు తెలుస్తుంది, ఎందుకంటే లోపల ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కాబట్టి. తీసేసిన తర్వాత టమాటాలను కూడా కాల్చుకోండి. అవి అయిపోయిన తర్వాత మిగిలిన వంకాయలను అలాగే పచ్చిమిరకాయలు గట్ట అన్నీ కొంచెం కొంచెం కాల్చుకొని తీసేయాలి. వంకాయలు మాత్రం బాగా కుక్ అవ్వాలి, టమాటాలు వంకాయలు. మీ క్వాంటిటీకి సరిపోయిన అన్ని ఉల్లిపాయలను కట్ చేసుకోండి. నేనైతే 2 యూజ్ చేస్తున్నాను, పెద్దవి. సన్నగా కట్ చేసుకున్న తర్వాత మనం కాల్చుకున్న వంకాయలు పచ్చిమిరపకాయలు అన్నిటినీ పైన తోలును తీసేసి ఒక గిన్నెలో వేసుకోండి. టమాటాలను అన్నిటినీ అదే బాగా కాలిపోతాయి కదా, అవి తొక్కలు ఉంచుకోకుండా అవి తీసేయండి. బాగా తోలు తీసేసి ఉంచితే బాగుంటుంది. అటు ముచ్చుకుని గట్ట తీసేసి వంకాయలు అన్నిటినీ మ్యాష్ చేసుకోండి. బాగా కొంచెం వేడిగా చేసుకుంటే తోలు బాగా వచ్చేస్తుంది, చల్లని తర్వాత రాదు, బిగిసిపోద్ది. కాబట్టి తర్వాత స్పూన్తో దేనితోనో దాంతో వాటిని బాగా మ్యాష్ చేయండి. కాలుతుంది కాబట్టి నేను స్పోక్ యూజ్ చేస్తున్నాను. మీరు చేత్తో కూడా కలుపుకోవచ్చు కొంచెం చల్లని తర్వాత. తర్వాత నేను మళ్ళీ చేతితోటే పీసుకొని వెళ్తాను. అలా బాగా పీసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోండి. స్మెల్ కడాయిని పెట్టుకొని గ్యాస్ మీద 2 స్పూన్లు ఆవాల నూనె వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దాంట్లో ఎండుమిరపకాయలు, ఆవాలు వేసుకోండి. శనగపప్పు, మినప్పప్పు కూడా వేసుకోండి. అలాగా కొంచెం ఒక్కొక్క స్పూన్ మొత్తం. తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. వాటిని కలుపుతూ ఉండండి, లేకపోతే మాడిపోతాయి. అలా గరిటెతోటి కలుపుకుంటూ ఉంటే బాగా ఫ్రై అవుతాయి పప్పులు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 2 వెల్లుల్లిపాయలని దంచుకొని వేసుకోండి.
అవి కొంచెం బాగా వేగిన తర్వాత దింపేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చేయండి కర్రీని. రోటీస్ అండ్ చపాతీల్లోగా చాలా బాగుంటుంది.